guys, welcome back to our channel Ayana Namma. అయానికి ఒక 3 months ఉన్నప్పుడు నేను మా మామ్తో ఇండియాకి వెళ్ళాను. సో దాని తర్వాత ఆఫ్టర్ 4.5 months నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనమాట. అయాన్ వాజ్ అరౌండ్ 7 or 8 months and we used to live in an apartment. So that was a 2-bedroom apartment. అయాన్ was so fast. అయాన్ 5 months అప్పుడే వెనక్కి పాకడం స్టార్ట్ చేశాడు. 6 months ఆల్మోస్ట్ 6th కంప్లీట్ కాకముందే ఫ్రంట్కి పాకడము. సో మాకు ఎంత స్పేస్ ఉన్నా కూడా ఇంట్లో సరిపోదన్నమాట. వాడు అటెళ్తూ ఇటెళ్తూ అద్దం అంటే కిచెన్ లేక వచ్చేస్తూ నేను వాడు లాక్కుంటూ ఇట్ వాజ్ సో టఫ్ అండ్ వాడి యాక్టివ్నెస్కి ఆ ఇల్లు సరిపోలేదన్నమాట. సో వీ హ్యాడ్ టు మూవ్ టు అ బిగ్గర్ హౌస్ అండ్ వీ బాట్ అవర్ ఫస్ట్ హోమ్ ఇన్ USA. అయాన్ పుట్టక ముందు నుండే కూడా మా హస్బెండ్ చూస్తూ ఉన్నాడు అనమాట హౌసెస్. సో వెతికి ఏది సెట్ అవ్వలేదు. సో ఫైనలీ వీ బాట్ దిస్ హౌస్. వీ మేడ్ దిస్ హౌస్ ఇంటూ అ హోమ్ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. మేము చూసిన వేరే హౌసెస్కి ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి నచ్చితే ఒకటి నచ్చదనమాట. బట్ ఈ ఇల్లు ఎంత బాగుందంటే ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. మేము చాలా రీసెర్చ్ చేసి చూసి ఫైనలీ వీ బాట్ దిస్ 4-bedroom హౌస్ అనమాట. ముందర ఒక ఆఫీస్ రూమ్ ఉంది, ముందర మంచి లాన్ ఇచ్చారు అండ్ వెనకాల ప్యాటియో అండ్ బ్యాక్ యార్డ్ అనమాట. చాలా అంటే చాలా స్పేషియస్, లివింగ్ రూమ్ కానీ కిచెన్ కానీ అండ్ basement inbuilt అనమాట. Basement is awesome and my husband is obsessed with basements అనమాట. So that was a mandatory thing for us to have the basement fully finished and we got just what we wanted. And ఈ house లో నుండి views కానీ sunlight కానీ ventilation కానీ space కానీ it has got everything. So I am here to give you a home tour of our house. So come, let's get started. ఎంటర్ అయిన వెంటనే ఇలా ఉంటుందన్నమాట వ్యూ. ఈ టేబుల్ వచ్చేసి మేము కావాలనే ఇలా చాలా సెలెక్టివ్గా చాలా రీసెర్చ్ చేసి ఈ టేబుల్ తీసుకున్నాము. మాకు ఈ ఫ్లోర్తో ఈ హ్యాండిల్తో ఈ బ్యాక్గ్రౌండ్తో మొత్తం మా హౌస్తో మ్యాచ్ అయ్యేటట్లు తీసుకున్నాం అనమాట. టేబుల్ పైన ఉన్న ప్యాటర్న్ అండ్ ఈ ప్యాటర్న్ అనమాట, ఈ రెండు కూడా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకున్నాము. ఇట్లా ఇల్లు తీసుకుంటే ఇట్లా ఒక స్పాట్ ఉండాలి అని ఉండింది. సో ఇట్లా మేము మంచిగా క్యూట్గా అరేంజ్ చేసుకున్నాము. ఇది మా పెళ్లి ఫోటో అనమాట. ఇది అయాన్ది రీసెంట్ ఫోటో, ఒక 10 months అప్పుడుది ఫోటో. సో దిస్ ఇస్ ది ఎంట్రన్స్ అనమాట. ఇదన్నమాట ఇప్పుడు మనము ఎంటర్ అయిన డోర్. సో ఇక్కడ నుండి ఈ ఎంట్రన్స్ లో మాత్రం ఇలా మాకు హై సీలింగ్ వచ్చింది. సో ఎంట్రన్స్ ఇలా ఒక టేబుల్ ఉంటుంది. ఇది ఆఫీస్ రూమ్. సో పైన ఉన్న బెడ్రూమ్స్ తో సహా కిచెన్ లివింగ్ ఏరియాతో సహా దిస్ ఇస్ ది అడిషనల్ స్పేస్. దిస్ ఇస్ అ ప్లస్ పాయింట్ ఫర్ ద హోమ్ అనమాట. దిస్ ఇస్ ది ఆఫీస్ రూమ్. సో ఇక్కడ చాలా వెంటిలేషన్ ఉంటుంది ఇటు సైడ్ నుండి. సో ఇది మా ఆయన వర్క్ ఏరియా అనమాట. సో ఇక్కడ నుండి బయట వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. బయట మనకు ఒక లేక్ ఉంది. సో ఆ లేక్ కానీ అన్ని కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఇక్కడున్న ఈ ఫ్యామిలీ ఫోటో అండ్ ఇక్కడున్న ఈ ఫొటోస్ హీ స్టోల్ దోస్ ఫ్రమ్ అస్ అనమాట. తనకి ఆఫీస్ కాల్స్కి అలా వ్యూ బాగుండాలి అని. సో దిస్ ఇస్ అ స్మాల్ క్లాజెట్ అనమాట. కావాల్సినంత స్పేస్ ఉంది ఇంట్లో. సో దిస్ ఇస్ ద క్లాజెట్ అండ్ ఇక్కడ హాఫ్ బాత్రూమ్ అనమాట. సో ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడా సో వాళ్ళు ఈజీగా యూజ్ చేసుకునే దానికి దిస్ ఇస్ ద హాఫ్ బాత్రూమ్. సో ఆ ఇంటీరియర్ మొత్తం మనం చేసుకునింది. సో ఇలానే లోపలికి వస్తే ఇక్కడ అనమాట రైట్ సైడ్ వీ హ్యావ్ ది లివింగ్ ఏరియా. సో దిస్ ఇస్ ద లివింగ్ ఏరియా. ఈ ఇంటీరియర్ ఇట్ కేమ్ అలాంగ్ విత్ ద హౌస్. మనం ఏం చేయలేదన్నమాట. సో ఈ ఇంటీరియర్ మనకు వింటర్స్ లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ర్యాక్స్ అనమాట ఇవంతా కూడా దే కేమ్ విత్ ద హౌస్. అండ్ ఇవన్నీ కూడా మేము చాలా సెలెక్టివ్ గా బాగా నచ్చుకొని హోమ్ డెకార్ లో తీసుకున్నాము. దిస్ ఇస్ ద ఫైర్ ప్లేస్. ఇక్కడ వింటర్స్ లో అసలు బతకడం చాలా కష్టము. సో ఈ ఫైర్ ప్లేస్ ఇంకా ఇప్పుడు వింటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మాకు యూజ్ అవుతుంది. ఈ ఇంటీరియర్ అంతా కూడా నేను హోమ్ డెకార్ లో మాకు ఇక్కడ సెట్ అయ్యేవి మాకు బాగా నచ్చినవి మేము ఆర్డర్ చేసుకున్నాము. వీ వాంటెడ్ టు యాక్చువల్లీ పుట్ ద టీవీ. కాకపోతే మాకు టీవీ ఇక్కడ సరిపోలేదు అయాన్ పీకకుండా ఉండడానికి. సో మాకు టీవీ సరిపోక టీవీని అక్కడ ఫిక్స్ చేసి ఇక్కడ ఈ పెయింటింగ్ ని పెట్టాము అండ్ వీ లవ్ దిస్ పెయింటింగ్. సో దిస్ ఈజ్ అవర్ సోఫా. మేము ఎన్ని సోఫాస్ చూసామంటే గార్నర్ వైట్ లెక్క వెళ్ళాము. చాలా చాలా ఆప్షన్స్ చూసి ఫైనల్లీ వీ సెలెక్టెడ్ దిస్. This was the best decision we made. I always wanted to have this ottoman. ఎందుకంటే అయాన్ తిరుగుతూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. సో ఈ ottoman మేము ప్రెసెంట్ ఇప్పుడు చూపించడానికి ఇలా పెట్టాం కానీ సో we usually attach this ottoman to this sofa అన్నమాట. సో వాడు అక్కడ నుండి ఇట్లా పరిగెడతాడు, ఇక్కడ నుండి అట్లా పరిగెడతాడు, ఇట్లొస్తాడు అట్లొస్తాడు. ఇది మాకు ఒక బెడ్ లాగా కూడా సరిపోతుంది. సో we love this sofa. This was the best
బెస్ట్ డెసిషన్ ఆఫ్ దిస్ హౌస్. దిస్ ఇస్ అవర్ కిచెన్. ఈ పోర్ట్రైట్ కూడా మేము హోమ్ డెకర్ లోనే తీసుకున్నాము. ఈ ఇంటీరియర్ ఏదైతే ఉందో దిస్ వాజ్ లావెండర్ అన్నమాట బిఫోర్, బట్ వి డిడెంట్ లైక్ ఇట్. సో లిటరలీ మా హస్బెండ్ హ్యాండ్ పెయింటెడ్ దిస్ హోల్ పెయింటింగ్. తాను అప్పటికప్పుడు వీడియోలు చూసి వెళ్ళి తెచ్చుకొని పెయింట్ షాప్ నుండి తాను ఒక 3 to 4 days కష్టపడి ఇదంతా కూడా 2 to 3 కోటింగ్స్ వేసి మంచిగా పెయింట్ చేశాడు. ఈ నేవీ బ్లూ ఏదైతే కనిపిస్తుందో మొత్తం మై హస్బెండ్ రీపెయింటెడ్ ఇట్. ఆల్సో గాట్ అన్ ఐలాండ్, చాలా హెల్ప్ అవుతుంది కుకింగ్ అంతా. అండ్ ఈ చైర్స్, సో మాకు కిచెన్ we wanted to have navy blue and gold, so we chose everything according to that. And chair kuda ee interior ki match ayetatlu navy blue and this gold anamata. And idi kuda my husband selected this, so ఇది కూడా గోల్డ్. సో ఇప్పుడు మీరు కన్నా చూస్తే మొత్తం నేవీ బ్లూ అండ్ గోల్డ్ ప్యాటర్న్ ఉంటుంది. వీ హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ వీ సెలెక్టెడ్ దిస్ కలర్స్ అండ్ వీ పెయింటెడ్ అండ్ వీ డెకరేటెడ్ దిస్ అకార్డింగ్లీ. సో ఇది వచ్చేసి మా గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్ వచ్చిందనమాట. అండ్ ఇది కూడా ఇది నేను కాస్కో నుండి తెచ్చుకున్నాను. ఈ రెండు రియల్ ప్లాంట్స్ అండ్ అవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. దిస్ ఇస్ ద ప్యాంట్రీ. కిచెన్ లో ఎంత ఉన్నా కూడా స్పేస్ సరిపోదు కదా, సో వీ గాట్ దిస్ ఎక్స్ట్రా స్పేస్. సో ఆల్మోస్ట్ అన్ని ఇక్కడే సరిపోతాయి. సో అక్కడ చాలా ఎన్ని పెట్టుకున్నా కూడా ఇంకా అక్కడ చాలా ఎంటీ స్పేస్ ఉంది మాకు. దిస్ ఇస్ ది ఎంట్రీ టు ద గరాజ్. అండ్ ఇక్కడ దిస్ ఇస్ యాక్చువల్లీ క్లాజెట్ అనమాట. వింటర్స్ లో మన కోట్స్ కానీ అలా పెట్టుకోను, బట్ ప్రస్తుతానికి మేము క్లీనింగ్ ఐటమ్స్ పెట్టుకొని వాడుతున్నాము. ఇంకా వింటర్ స్టార్ట్ అయిన వెంటనే వీ వాంట్ టు షిఫ్ట్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్. అండ్ ఇది గరాజ్ ఎంట్రీ. సో దిస్ ఇస్ ద గరాజ్. దట్ ఈస్ ది ఎంట్రన్స్. వచ్చిన వెంటనే అక్కడ ఆఫీస్ రూమ్ అండ్ ఇక్కడ హాఫ్ బాత్రూమ్ అండ్ లివింగ్ రూమ్ అండ్ కిచెన్. సో ఇక్కడ నుండి ఇప్పుడు మనం పైకి వెళ్దాము. Come on. Look at this. This is just for my son. ఒక రోజు అయితే వాడే ఓపెన్ లో ఉండింది వెళ్ళిపోయాడు అనమాట. సో వాడికి భయపడి మేము ఇది పెట్టాము. ఓకే, సో హియర్ ఇస్ ద స్టోరీ. వీ ఆర్ అబ్సెస్డ్ విత్ ఫొటోస్. మా హౌస్ నిండాకు మంచి మంచి ఫొటోస్ పెట్టుకోవాలన్నమాట. ఫొటోస్, మెమరీస్, we do all of that. And మేము హైదరాబాద్ లో కొన్న ఇంటికి కూడా we have pictures all over the house. అండ్ ఇక్కడ ఉన్న ఒక్కొక్క పిక్చర్ ఒక్కొక్క స్టోరీ. సో ఇది వచ్చేసి లిటరల్లీ అయాన్ వాజ్ 6 months అనమాట. we have celebrated his birthday, his 6 months birthday celebration. And this is the second picture. మాకు పెళ్లికి ముందు 10 days ముందు we had the pre wedding అనమాట. సో ఆ ప్రీ వెడ్డింగ్ అప్పుడు హైదరాబాద్ లో తీసుకున్న ఫోటో. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ పిక్చర్. ఇది చాలా రీసెంట్ గా తీసుకున్న పిక్చర్. అయాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెన్ హీ వాజ్ 11 months అనుకుంటా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సోఫా పైన తీసుకున్న పిక్చర్. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ కొంచెం రెడీ చేసుకున్నాము. అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ పిక్చర్. ఈ పిల్లోడు నాకు పొట్టలో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో. వెన్ వీ న్యూ హీ వాజ్ అ బేబీ బాయ్ అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఐ capturing gender reveal that we had. So this is our gender reveal party for Ayan actually. So this is the last picture. So idi na maternity shoot anamata. I was 8 months with a bump. So aa maternity shoot appudu తీసుకున్న photo ఇది. సో చాలా సెలెక్టెడ్ పిక్చర్స్ మాత్రమే ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. సో ఎన్ని ఫోటోలు పెట్టినా కూడా చాలా తక్కువ, అన్ని ఫొటోస్ ఉంటాయి మా దగ్గర. వాటిల్లో కూడా చాలా సెలెక్టెడ్ మాత్రమే ఇక్కడ పెట్టాము. సో దీస్ ఆర్ ఆల్ బెడ్రూమ్స్. సో వీ హ్యావ్ 4 bedrooms and 1 laundry room. సో అక్కడ స్టేర్స్ నుండి ఇలా పైకి వచ్చిన వెంటనే సో ఇక్కడ ఓ మై గాడ్, లుక్ అట్ ద వ్యూ. దిస్ ఇస్ మ్యాజిక్. అక్కడ లేక్ అనమాట. అక్కడ యాన్ ఈస్ అబ్సెస్డ్ విత్ దిస్ డక్స్. సో ఇట్లా చాలా అంటే చాలా మంచి వ్యూ వచ్చింది మాకు. దిస్ ఇస్ ది ఎంట్రన్స్. సో ఇక్కడ టోటల్ 6 rooms ఉన్నాయన్నమాట. ఒకటి వాష్రూమ్, ఒకటి లాండ్రీ రూమ్. సో మిగతా 4 కూడా బెడ్రూమ్స్ అనమాట. అయాన్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో పడుకొని ఉన్నాడు. సో మనం పోతే వాడిని లేపేస్తామేమో అని చెప్పేసి సో ఐఎమ్ గోనా షో యూ ఫ్రమ్ హియర్ 1 by 1 ఈచ్ బెడ్రూమ్. సో దిస్ ఇస్ 1 bedroom. ఇది మా చెల్లి ఆక్రమించేసుకునింది అనమాట. షీ కేమ్ ఆఫ్టర్ హర్ స్టడీస్. దిస్ ఇస్ హర్ రూమ్. బేసికలీ మంచి వ్యూ ఉన్న రూమ్ ని మా చెల్లెలు కొట్టేసింది అనమాట. This is a beautiful view from my room. అది వస్తే ఇప్పుడు వీడియోలో చచ్చిపోతావు నువ్వు. సో దిస్ ఇస్ 1 room అండ్ ఇది బాత్రూమ్. సో దిస్ ఇస్ అ కామన్ బాత్రూమ్. సో వీ హ్యావ్ గాట్ 2.5 bathrooms అనమాట. సో కింద హాఫ్ ఉంది. సో దిస్ ఇస్ 1. సో దిస్ ఇస్ ది మాస్టర్ బెడ్రూమ్. అయాన్ లేసాడు అనమాట. సో ఇప్పుడే వెళ్ళిపోతున్నాం.
అవర్ మాస్టర్ బెడ్రూమ్. లిటరలీ 4 bedrooms కదా, 3 rooms ఒక సైజ్ అయితే ఇది ఒక్కటే డబుల్ ట్రిపుల్ ద సైజ్ ఉంటుంది అనమాట. ఓ మైండ్ బుజ్జి, ఓ మైండ్ సే హాయ్ టు పిన్ని. హాయ్. సో ఈ ఫర్నిచర్ అంతా కూడా మనం గార్డనర్ వైట్ లోనే తీసుకున్నాము. సో దిస్ ఇస్ అ సెట్ ఆఫ్ 5 అన్నమాట. ఆ డ్రెస్సర్ ఒకటి, ఈ బెడ్ ఫ్రేమ్ ఒకటి, ఆ నైట్ స్టాండ్ ఒకటి, అండ్ ఈ చెస్ట్ ఒకటి. ఈ నైట్ స్టాండ్ ఇంకొకటి వచ్చింది, సెట్ ఆఫ్ 5. బట్ ఈ నైట్ స్టాండ్ ఒకటి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ రూమ్ లో పెట్టుకున్నాడు అనమాట తను. అండ్ దిస్ ఇస్ మై క్యూట్ బేబీస్ క్రిబ్. పేరుకే ఇది. ఇక్కడ వండబెడతా, వాడు వచ్చి పడుకునేది అక్కడ మా మధ్యలో కానీ మమ్మల్ని ఆ పక్క దొబ్బేసి మొత్తం వాడే పడుకుంటాడు. అవునా అవునా అవునా. వీ హ్యావ్ గాట్ 2 walk-in closets. సో ఒకటి వచ్చేసి చిన్నది, నేను మా ఆయనకి ఇచ్చేసినాను, అండ్ పెద్దది అనమాట. సో పెద్దది మన ఆడవాళ్ళకి ఎప్పుడు పెద్దది కాదు కాబట్టి మనం ఆక్రమించేసుకున్నాము. అండ్ దిస్ ఇస్ ద బాత్రూమ్. సో అయానికి నేను ఇక్కడ స్నానం చేపిస్తాను అండ్ మేము అది యూస్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ ది అనదర్ బాత్రూమ్. అండ్ ఇక్కడ కూడా కొంచెం స్పేస్ ఇచ్చారు ఫర్ us to keep anything. అండ్ దిస్ ఇస్ అనదర్ క్లాజెట్. సో ఇక్కడ బెడ్షీట్స్ కానీ కంఫర్టర్స్ కానీ పెట్టుకోను. సో దిస్ ఇస్ రియలీ హెల్ప్ఫుల్. లైటా ఓకే. అండ్ ఈ ఇంట్లో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ రూమ్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ దిస్ వన్ అనమాట. దిస్ ఇస్ హిస్ రూమ్. ఇప్పుడు అయాన్ ఏడుస్తాడు చూడు. దీన్ని నేను రెడీ చేసి 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 అలసిపోయాను అనమాట. అయ్యాను అయాన్ కా బొమ్మ హ్యాపీ నవ్వుకుంటూ పోతున్నాడు వాడు. Can you give that to mama? Ayano, can you give that to mama? No? ఇదన్నమాట బుడ్డి క్లాజెట్ వాడి బట్టల కోసము అట్లా. సో ఈ వాల్ స్టిక్కర్ నేను అమెజాన్ లో ఆర్డర్ చేసాను. వాడికి యానిమల్స్ తెలుస్తాయి, ఎంత న్యాచురల్ అండ్ క్యూట్ ఉంది. సో ఇదన్నమాట. సో ఇది రీసెంట్ గా తెచ్చాము, నిన్ననే ఒక స్టిక్కర్ ప్యాక్ తెచ్చి జస్ట్ ఏబీసీలో అతికిచ్చాము అనమాట, ఊరికే చెప్పిద్దాం అప్పుడప్పుడు అని. అండ్ ఈ మ్యాట్ నేను ఇండియా నుండి తీసుకొచ్చాను. సో ఈ మ్యాట్ ఇది ఫస్ట్ క్రైలో ప్లే మ్యాట్ అనమాట. మోస్ట్ ఆఫ్ దీస్ టాయ్స్ నేను ఇండియా నుండి తెచ్చినవి. దాని తర్వాత ఇక్కడ కొంతమంది ఇచ్చినవి, ఇక్కడ చాలా తక్కువ తీసుకున్నాం అనమాట. సో ప్రతిది కూడా ఇండియా నుండి తెచ్చుకున్నది. వీడికి రూమ్ లోకి వచ్చేస్తే చాలు మంచిగా ఉండిపోతాడు. ఎంతసేపు అయినా ఈ రూమ్ లోకి తెచ్చేస్తే ఆడుకుంటూ ఉండిపోతాడు. ఎన్నిసార్లు రెడీ చేసినా మళ్ళీ ఇది చల్ల చెదురు అయిపోతుంది, చెత్త కుప్పలాగా తయారైపోతుంది. అంతేనా? సో చలో లెట్స్ గో. లేటర్ మమ్మ ఒక టాయ్ తీసుకో, బయటకు వెళ్దాం మనం. ఓకే చలో లెట్స్ గో అవుట్. లెట్స్ గో. ఈ టాయ్ వద్దు, ఇది వద్దు, చెప్తా. ఇది తీసుకో. టేక్ ద డాగీ, హోల్డ్ ద డాగీ. లెట్స్ గో. సరేదా తీసుకొని రా, పోదాం ఇంకా. తీసుకొని రా. సరేదా లెట్స్ గో. ఓకే లెట్స్ గో. అబ్బా బయటికి తెచ్చేసినాను. సో ఇది లాండ్రీ రూమ్ అనమాట. ఇక్కడ వాషర్కి డ్రైయర్కి వేసుకోవచ్చు. ఇంకా కావాల్సినవన్నీ కూడా స్టోర్ చేసుకొని అక్కడ కావాల్సినంత ప్లేస్ ఉంది. ఈ యూనిట్ వచ్చేసి జస్ట్ లాండ్రీకనే ఇచ్చారనమాట. దిస్ ఇస్ ద 4th bedroom. దిస్ ఇస్ ద గెస్ట్ బెడ్రూమ్. సో దీన్ని రెడీ చేసి పెట్టేసాం అనమాట. మా ఫ్రెండ్స్ అట్లా ఎవరైనా వస్తే కూడా దే కెన్ జస్ట్ స్టే హియర్. లెట్స్ గో. సో అదనమాట. ఒకటి లాండ్రీ రూమ్, ఒకటి బాత్రూమ్ అండ్ 4 bedrooms. ఎన్ని కావాలంటే అన్ని రూమ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ ద టాప్. ఓకే అయాన్ కమ్ లెట్స్ గో. దా అయాన్ కిందకి వెళ్దాం రా, మనం బేస్మెంట్ చూపిద్దాం. దా బాయ్ బాయ్ టాటా. కింద చూసేసాము, పైన చూసేసాము. నౌ లెట్స్ గో చెక్ అవుట్ ద బేస్మెంట్. దా కింద పోదాం. పోదామా తల్లి. అమ్మా లెట్స్ గో టు ద బేస్మెంట్. అంచు గేట్ లేకపోతే వాడు పైకి వెళ్ళిపోతాడు. సో దిస్ ఇస్ ద బేస్మెంట్. మనకి ఇక్కడ లివింగ్ రూమ్, కిచెన్ దగ్గర ఇట్లా చాలా క్యూట్ ఎంట్రీ ఇచ్చారు. సో ఇక్కడ నుండి మనం బేస్మెంట్కి వెళ్ళిపోవచ్చు. అండ్ దిస్ ఇస్ అయాన్స్ ఫేవరెట్ స్పాట్.
అదో లైట్ దాపిన్ని. చాలా హౌసెస్కి ఏంటంటే బేస్మెంట్ ఉండదు, ఇక్కడ బేస్మెంట్ ఉండదు, బేస్మెంట్ ఫుల్లీ కంప్లీట్ అయి ఉండదు. సో అట్లా చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ బేస్మెంట్ ఈజ్ ద ప్లస్ పాయింట్. సో ఇక్కడ ఎంత ఫ్రీ స్పేస్ ఉందంటే, సో దిస్ ఈస్ ఆల్ ద ఫ్రీ స్పేస్ దట్ వీ హ్యావ్ గాట్. ఇన్స్పెక్షన్ చేయించినప్పుడు కూడా చాలా పాజిటివ్ మార్క్స్ వచ్చాయన్నమాట ఈ హౌస్కి. గో ప్లే గో ప్లే గో ప్లే. మాకు పాత ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా మేము ప్రెసెంట్ ఇక్కడ వేసామన్నమాట. సో ఇక్కడ మాకు ప్రొజెక్టర్ పెట్టే ప్లాన్ ఉంది. మేము ఆర్డర్ చేస్తాము, అది రేపు ఎల్లుండో వస్తుంది. ప్రొజెక్టర్ కి అక్కడ స్పేస్ ఇచ్చారు, బట్ మేము ఇక్కడ పెడదాం అని అనుకుంటున్నాం. సో మేము ఫర్నిచర్ అంతా కూడా దానికి తగినట్టు అరేంజ్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ వెరీ ఫుల్లీ బిల్ట్ అండ్ ఫుల్లీ డన్ బేస్మెంట్. ఇలాంటి బేస్మెంట్ మనం చేయించుకోవాలంటే ఒక 30K to 40K ఈజీగా అవుతుంది అనమాట. ఇంటితో పాటునే మాకు అది కూడా వచ్చేసింది. దట్ ఈస్ ద వెరీ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ హౌస్. సో హియర్ ఇంకొంచెం ఎక్స్ట్రా స్పేస్ అన్నమాట. ఇక్కడ యాక్చువల్లీ కింద కొంచెం కిచెన్ గానే ఏర్పాటు చేసేసుకుంటే ఒక చిన్న మినీ కాపురమే పెట్టచ్చు ఎవరన్నా. లెట్స్ గో మమ్మా, లెట్స్ గో. బయటకు వచ్చిన వెంటనే ఇటు కిచెన్, అటు లివింగ్ రూమ్. సో దిస్ వాజ్ అవర్ బేస్మెంట్ ఎంట్రీ. వీ హ్యావ్ గాట్ ద నైస్ బ్యాక్ యార్డ్. సో దిస్ ఇస్ వెరీ స్పేషియస్. సో అక్కడ నుండి ఇక్కడి వరకు ఒక ఫెన్స్ కన్నా మనం వేసేసుకుంటే ఈ ప్లేస్ అంతా కూడా మంది. సో దిస్ ఇస్ ఇట్. దిస్ ఇస్ ద బ్యాక్ వ్యూ ఆఫ్ ద హౌస్. దిస్ ఇస్ ద ఫైర్ పిట్ అనమాట. వింటర్స్లో అలా మంచిగా చలి కాచుకోను అట్లా. దిస్ ఇస్ ద బెస్ట్. సో ఇక్కడే ఉన్న రిమైనింగ్ హౌసెస్కి ఏంటంటే బ్యాక్ యార్డ్ ఉంటే బేస్మెంట్ ఉండదు, బేస్మెంట్ ఉంటే బ్యాక్ యార్డ్ ఉండదు, లేదా రెండు ఉన్నాయి. ఫ్రంట్లో హై సీలింగ్ ఉండదు. సో మాకు చూసిన వాళ్ళు అలా ఇలా వచ్చి చెప్పారనమాట. సో దిస్ హౌస్ హ్యాస్ గాట్ ఎవ్రీథింగ్. ముందర ఆఫీస్ రూమ్, వెనకాల బ్యాక్ యార్డ్ అండ్ ప్యాటియో, అండ్ బేస్మెంట్ ఈస్ ఫుల్లీ డన్. అండ్ వీటితో పాటు దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్పేస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్. మాకు చాలా వెతికిన తర్వాత అన్నీ బాగా కలిసి వచ్చిందనమాట ఈ హౌస్. సో వీ జస్ట్ బాట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐఎమ్ గోనా కమ్ బ్యాక్ విత్ so many more videos. So stay tuned and do not forget to subscribe. Thank you and bye bye.